కొడుకుని తీసుకురావడం, కూతుర్ని తీసుకురావడం. అందుకే 2009లో టికెట్ ఇస్తానప్పుడు కొడుకు ఎందుకు ఇస్తారు టికెట్ అని అడిగినాం మనం. ఎందుకంటే మనం కుటుంబ పాలనకు వ్యతిరేకం కదా. కుటుంబ పాలన అంటే ఏంటి? రాజరిక పరిపాలనే కదా. ఆ రాజరిక పరిపాలనకు మేము వ్యతిరేకం ఇవాళ. కాబట్టి ఆ గడీల పరిపాలనకు మేము వ్యతిరేకం. కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి. విప్లవ ఉద్యమాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నియంతృత్వ పరిపాలనకు, దొరల గడీల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినాయి. మారుతున్న క్రమంలో అంతరించిపోయినాయి. అనేక సామాజిక ఆర్థిక కోణాల్లో పరిశీలించినట్టయితే ఆ మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఆ ఉద్యమాలు అడించిపోయినాయి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒకటే తెలంగాణ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో సమానంగా రాలే. ఎక్కడ కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే వచ్చింది. ఒక ఉప్పెనలో వచ్చింది. అది జడ్పీటీసీ ఎలక్షన్ తీసుకోండి, మీరు ఏ ఎలక్షన్లు కానీ మనం గెలిచినాం. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం. పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎక్కడ గెలిచినాం మనం? నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతంలో గెలిచినాం ఎక్కువ. ఆదిలాబాద్లో కొంతమేర అక్కడక్కడ. వేరే ప్రాంతాల్లో మనకు లేదు. దక్షిణ తెలంగాణ 0. రంగారెడ్డి, మెదకులో 2-3. ఎందుకంటే ఆయన ఉన్నది ఒకటి ఇక్కడ. అదే రంగారెడ్డి కానివ్వండి, అదే మాదిరిగా మహబూబ్నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్లో కొంత పార్టు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనం 0 ఉన్నాం. అంటే ఆ ప్రాంతంలో జరిగిన సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏవైతే విప్లవోద్యమాలు అక్కడ జరిగినాయి అవన్నీ కూడా సద్దుమణిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఇందులో మిళితమైంది. వీళ్ళ మనతో పాటు కలిసి నడిచినారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఉద్యమాలు నడిచినాయి. అక్కడ దాన్ని పెట్టుకొని మనం అందరం కూడా దాన్ని చేసినప్పుడు వాళ్ళ భావజాలం అంతా దేనికి వ్యతిరేకంగా వచ్చింది? గడీల పరిపాలనకు, దొరల పరిపాలనకు, భూస్వామ్య వ్యతిరేక పరిపాలనకు అనుగుణంగా ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, దళిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో 80% మంది ఉన్నారో వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ భావజాలం అంతా కూడా మనతో మిళితమైంది, కలిసిపోయింది. కాబట్టి అక్కడ మనకు రిజల్ట్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టి ఇలా నేను కుటుంబ పరిపాలన తీసుకొస్తున్నప్పుడు అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే దానికి సరే దానికి వాళ్ళు మనం ఎందుకంటే అధినాయకుడు ఆయన అప్పుడు ఆ పార్టీకి ఆయన చేతిలో ఉంది బీఫామ్ ఇచ్చుకున్నాడు కాబట్టి నాకు నేనుగా ఒక సిద్ధాంతం కట్టుబడి ఉన్న వ్యక్తిగా నేను వారి కొడుకు పైన పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నా ప్రాంత ప్రజలు, సిరిసిల్ల గడ్డ ప్రజలు ఎన్ని ప్రలోభాలకు వాళ్ళు గురి చేసి ఎన్ని చేసినప్పుడు కూడా నాకు అండగా నిలబడ్డారు. నాకు అండగా నిలబడ్డారంటే నిదర్శనం ఏంటంటే నేను 170 కోట్లతో ఓడిపోవడం కదా. నేను ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని, మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఉన్న వ్యక్తిని, నేను ఒక అనామకుని. ఆ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. తెలంగాణ ఉద్యమం కొరకు పేరునే తప్ప నేను మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. హైదరాబాద్లో చదువుకొని నేను హైదరాబాద్లో వకాలత్ చేసుకుంటున్న వ్యక్తిని. నాకు అండగా నిలబడ్డారంటే వాళ్ళు ఏ విధంగా ఒక రకమైన కేసీఆర్ గారి యొక్క ఏదైతే ఆయన నిరంకుశ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటేసిందని చెప్పాలి. ఆ రోజు ఎప్పుడు టీడీపీ పొత్తాయినకు మహాకూటమి, సిపిఎం అన్ని పొత్తులు ఉన్నప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్గా నన్ను ఒక బక్కపల్చరుండి నన్ను. నేను రాజకీయ దురంధరుని కాదు, నా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. అంటే న్యాయానికి అన్యాయానికి మధ్యలో ప్రజల బేరీజు వేసుకున్నారు. కాబట్టి అప్పుడు నేను వ్యతిరేకించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. దానికి నేను ఎప్పటికి కూడా సిరిసిల్ల గడ్డ పైన పుట్టిన బిడ్డగా, సిరిసిల్ల గడ్డ అంటేనే చైతన్యానికి అడ్డ. అది ఆ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి.